విష్ణువు ఇచ్చిన వరం వల్ల ఒక తల్లి చేతుల ద్వారానే తన కుమారుడు చనిపోయాడని తెలుసా? అతనే నరకాసురుడు. ఒకరోజు హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలో దాచిపెట్టాడు. ఆమెను రక్షించడానికి విష్ణువు వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుని చంపి భూమిని పైకి తెస్తాడు. అప్పుడు భూమాత వరాహ రూపంలో ఉన్న విష్ణువును తనని వివాహం చేసుకుని ఎప్పటికీ తనకు రక్షణగా ఉండమని అడుగుతుంది. అలా భూమాత విష్ణువుకు పుట్టిన వాడే నరకాసురుడు. విష్ణువు అన్నాడు, ఈ బిడ్డ బలవంతుడవుతాడు, కాని రాక్షస హృదయం కలిగి ఉంటాడు అని. ఆ మాటలు విన్న భూమాత భయంతో, ప్రభు, నా కుమారుణ్ణి మీరు ఎప్పుడు చంపకూడదు అని వరం కోరుకుంటుంది. దానికి విష్ణువు సరే అని చెప్పి, నరకాసురులో రాక్షసత్వం పెరిగితే నేను కాదు నువ్వే చంపుతావని అన్నాడు. ఆ మాటలకు భూదేవి, నేను ఎందుకు నా పుత్రుణ్ణి చంపుకుంటాను అని సంతోషిస్తుంది. కొన్ని సంవత్సరాలకు నరకాసురుడు మంచి రాజుగా ఉండి ప్రజలను బాగా చూసుకుంటాడు. కాని బాణాసురుని స్నేహంతో నరకాసురుడు రాక్షసుడిగా మారిపోతాడు. రాజుల మీదికి దేవతల మీదికి యుద్ధానికి వెళ్లి అక్కడ ఉన్న రాజకుమారులను బలవంతంగా తీసుకువస్తాడు. అలా 16,000 మంది రాజకుమార్తెలను బంధించాడు. లోకమంతా అతని భయంతో వణికింది. నరకాసుల్లో రాక్షసత్వం పెరగడంతో తనని సంహరించడానికి ద్వాపర యుగంలో భూమాత సత్యభామ రూపంలో జన్మించింది. కృష్ణుని వివాహం చేసుకుని కృష్ణునితో యుద్ధరంగంలోకి వెళ్లి తన చేతులతోనే బాణం వదిలి నరకాసుని సంహరిస్తుంది. అలా విష్ణువు ఇచ్చిన వరం నిజమైంది. ఆ రోజు నుంచి నరక చతుర్థి జరుపుకుంటాం. దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటాం.